నుంచి వచ్చారు, అది ఎక్కడ ఏంటనే పూర్తి వివరాలు నాకు తెలియకపోవచ్చు. నేనైతే కాతేరు దగ్గర, రాజమండ్రి దగ్గర ఉన్న కాతేరు అనే గ్రామం నుంచి వచ్చాను. అలాగే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇంటి పేరుని పెట్టి కార్యక్రమం నిర్వహిస్తూ గ్రూప్ లాగా ఏర్పడి చక్కగా అభివృద్ధి వైపు ఆపదొచ్చినప్పుడు ఆదుకోవడానికి కానీ, లేదంటే ఎవరికైనా ఏదైనా సలహాలు సూచనలు ఏ విధమైనటువంటి గైడెన్స్ కావాలన్నా ఇవ్వడానికి మనలో చాలా మంది కాస్త బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, విజ్ఞానులు, జ్ఞానులు ఉన్నారు. ఎవరికి ఏ విధమైన మన వాళ్ళు ముందే చెప్తారు. స్టడీ సర్కిల్ విషయంగా ఒక ఆలోచన, అటువంటివి కూడా మన వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్లాలన్నా వీటిగా ఉపయోగపడే పరిస్థితులు. అందరికీ నేను సింపుల్ గా చెప్పే సందేశం ఏంటి అని అంటే, పిల్లల్ని చదివించండి. ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ సహాయ సహకారాలు అందిస్తుంది అన్ని విధాలుగా. ఒకప్పుడు మేము చదువుకునే టైంలో అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు లేవు. ఇప్పుడు టాప్ టు బాటం ప్రతి విషయంలోని సహాయం చేస్తుంది. దాన్ని ఉపయోగించుకుని పైకి ఎక్కి ఎగబాకి చదువుకుంటేనే అవకాశాలు దొరుకుతాయి. అంతే తప్ప అదే పద్ధతిలో పాతకాలంలో ఉన్న పద్ధతిలోనే ఉండాలంటే కనుక ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. కనీసం ఈ విషయంలో అయినా సరే పిల్లల్ని చదువు విషయంలో బాధ్యతగా చదువుకునేలా చేయడం. వాళ్ళు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నారా, ఏం చేస్తున్నారు గమనించుకోండి. తల్లిదండ్రులు చూసుకుని ఏమన్నా ఉంటే అది సరిదిద్దుకుంటూ అందరూ అభివృద్ధి వైపు ప్రయాణం. పచ్చని చిలుకలు తోడు